5000 ఏళ్ల క్రితం జరిగిన కురుక్షేత్ర సమరంలో ఎందరో రాజులు పాల్గొన్నారు. అందరూ రాజులు పాండవుల వైపో కౌరవుల వైపో పోరాడారు. కానీ ఉడుపి రాజు మాత్రం ఎటూ మద్దతు తెలపకుండా తటస్థంగా ఉండిపోతాడు. అతడు శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి అన్నదమ్ముల మధ్య జరిగేటువంటి ఈ కురుక్షేత్రంలో ఎటువైపు కూడా పాలు పంచుకోవాలని నాకు లేదు. యుద్ధంలో పాల్గొన్న వారికి రోజు ఆహార పానీయాలు అవసరం. వాటన్నింటినీ నేను అమరుస్తాను అని చెబుతాడు. ఇంతమందికి ఆహార పానీయాలు అందించాలి అంటే ఒక భీమసేనుడికే సాధ్యం. ఆ భీమసేనుడు కూడా యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఆ పనిని నువ్వు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు, చేయమని అంటాడు కృష్ణుడు. అలా 18 రోజుల పాటు ఇరువైపుల సైనికులకు భోజనాలను తానే ఏర్పాటు చేశాడు. అంతేకాదు ఎప్పుడు ఒక్క మెతుకు కూడా వృధా అవ్వకుండా చూసుకునేవాడు. అది ఎలా సాధ్యమైందో ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. రోజు 100 మంది సైనికులు చనిపోతూ ఉండేవారు. ఆ లెక్క సరిగ్గా ఎవ్వరికీ తెలియదు. అలాంటిది ఉడుపురాజు మాత్రం ఎంతమంది సైనికులు బతుకున్నారో వారికి సరిపోయేటట్టుగా ఆహారం వండించేవాడు.